సింగనమల మండల కేంద్రంలోని జెడ్పీ ప్రభుత్వ హైస్కూల్ నందు పేద విద్యార్థులకు ఎమ్మెల్యే బండారు శ్రావణి గారు నోట్ పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. జనవరి 1 నూతన సంవత్సరం 2025 రోజున ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారిని కలవడానికి రావాలనుకున్న వారు ఫ్లవర్ బొకేళ్లు, శాలువాలు, పూలహారాలు, కేకులు కాకుండా పిల్లలకు ఉపయోగపడే నోట్బుక్స్, పెన్నులు అలాంటివి తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపేందుకు అందజేసిన నోటు పుస్తకాలను విద్యార్థులకు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారు అందజేశారు. ఇలాంటి వినూత్న కార్యక్రమం ద్వారా పేద విద్యార్థుల విద్యాభ్యాసం కొరకు చేయూతనిచ్చిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారికి పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ తెలుగు యువత అధికార ప్రతినిధి దండు శ్రీనివాసులు, దాసరి గంగాధర్, మాజీ ఎంపీటీసీ కుల్లాయప్ప, ఎంపీ నాయి బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఆదినారాయణ, చిన్న ఆంజనేయులు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బండి పరశురాం, బీసీసీఎల్ అధికార ప్రతినిధి బండి పరశురాం, చలమయ్య, బీసీసీఎల్ సింగనమల నియోజకవర్గం అధ్యక్షులు బెస్త నారాయణస్వామి, తెలుగు యువత సింగనమల మండల అధ్యక్షులు కాయల సురేష్ యాదవ్, రంగస్వామి, రాజాబాబు, ఆర్మీ జిలాన్, దండు ప్రకాష్, తరిమెల పుల్లయ్య, సీనా నాయక్, నరసింహ నాయక్, సోమప్ప, ఐటీడీపీ ఛాంపియన్ ముని, కాయల శంకర్ తదితరులు పాల్గొన్నారు. సో మీకు అవి డిస్ట్రిబ్యూట్ చేయాలని ఈ రోజు సింగనమల మండలంలో హై స్కూల్ కి రావడం జరిగింది. ఓకేనా? నేను చెప్పేది వినిపిస్తుందా? సో ఈ కూటమి ప్రభుత్వం చేతన అస్విన్ అందరికీ నమస్కారం అండి. ఈ రోజు సింగనమల మండలంలో జెడ్పీ హై స్కూల్ కి రావడం జరిగింది. ఏదైతే నూతన సంవత్సరం తెలియపరచడానికి వచ్చే వాళ్ళకి మనము శాలువాలు, కేకులు, బొకేలు వంటివి కాకుండా పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్స్, లేదంటే బ్లాంకెట్స్, బట్టలు అట్లాంటివి ఏమైనా తీసుకురావాలి అని విన్నవించుకోవడం జరిగింది. చాలా మటుకు మన విన్నపం మేరకు ఎంతో మంది విద్యార్థులకు, పేద బిడ్డలకు అవసరమైనటువంటి పుస్తకాలు అయితే, పెన్నులు అయితేనేం, పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్, చాలా మంది రగ్స్ కూడా తేవడం జరిగింది కొంచెం చలికాలం ఉండేప్పటికీ. ఈ రోజు ఆ బుక్స్ అన్నిటినీ కూడా ఈ హై స్కూల్ పిల్లలందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రావడం జరిగింది. చాలా మంది పిల్లలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో మంది పేద పిల్లలు ఉన్నారు ఇక్కడ. గవర్నమెంట్ ఇచ్చే బుక్కులు తప్ప వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితిని మనం చూస్తున్నాము. వాళ్ళకి అదనంగా సాయం చేయడానికి వినూత్నంగా మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనము ఎవరైతే నన్ను కలవడానికి వస్తున్నారో, రాజకీయ పరంగా ఏదైతే ఈవెంట్స్ జరుగుతున్నాయో అక్కడ బొకేలు, శాలువలు లాంటివి కాకుండా పిల్లలకు ఉపయోగపడేవి తీసుకురావాలని మనము తెలియజేయడము, దాన్ని కూడా మనము ఒక సంస్కృతి లాగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. ఇప్పటికీ చాలా మంది కూడా బొకేలు, శాలువాలు కాకుండా ఇలా బుక్కుల రూపంలోనూ, తర్వాత పేదల బిడ్డలకి ఉపయోగించే, లేదంటే వృద్ధులకు ఉపయోగించే దుస్తులు కూడా తేవడం జరుగుతా ఉంది. వీటికి సహకరించినటువంటి దాతలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా పేద బిడ్డలకు ఉపయోగపడే మంచి పనులను ఈ మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సహాయ సహకారాలతో ముందుకెళ్తారని తెలియజేస్తుంది.